మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సమతా ఫౌండేషన్ చక్కని నిర్వచనమని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. సమత సంస్థ ద్వారా గుమ్మడి వెంకటనారాయణ మానవీయ కోణంతో చేపట్టే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు. పట్టణానికి చెందిన సమతా ఫౌండేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో మండలంలోని అంగలకుదురు ఎన్టీఆర్ నగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకు బుధవారం కుక్కర్లు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ సమతా ఫౌండేషన్ ద్వారా గుమ్మడి వెంకటనారాయణ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సమతా సంస్థ 15 మంది సభ్యులతో 15 సంవత్సరాలుగా సేవలకు తగు ప్రాధాన్యం ఇస్తుందని కార్యవర్గం తెలిపారు. కార్యక్రమంలో జవ్వాజీ శివనాగ ప్రసాద్, ఎండి రఫీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అంగలకూతురులో అగ్ని ప్రమాదానికి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ఏదైతే నడు రోడ్డు మీద ఉన్నటువంటి 4 కుటుంబాల వాళ్ళకి సమాచారం తెలుసుకొని మన వైపు నుంచి కొంత సహకారం అందించాలి అనేటటువంటి ఒక మంచి మనసుతో ఈరోజు గుమ్మడి నారాయణ గారు వాడి ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, రైసు, చక్కగా వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అందించడం అనేది నిజంగా వారి యొక్క మంచి హృదయానికి ఇది నిదర్శనం. ఎంతో కట్టికి పేదవారు రోజువారీ కూలి పనులు చేసుకునేటటువంటి నిరుపేదలకి తను ఈరోజు సహాయం అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా వారు ఇల్లు నిర్మించుకునే దాంట్లో కూడా మా వైపు నుంచి సహకారం ఉంటుంది అనేటటువంటి గొప్ప మాట చెప్పడం అనేది కూడా చాలా సంతోషం. ఏదైతే ఒక మంచి భావంతో గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలను అభినందిస్తూ మా సమతా ఫ్రెండ్స్ తరఫున ఇవన్నీ పంచడానికి వచ్చిన వీరవల్లి మురళయ్య గారిని, అలాగే నాగభూషణం గారు, మేము చేసేది చిన్న సహాయమైనా కానీ పెద్ద మనసుతో మాకు అండగా ఉండి ఇవాళ మా చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళిద్దరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, మేము సుమారు 15 సంవత్సరాల నుంచి సమతా ఫ్రెండ్స్ అని పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నారాయణ గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు మాకు సమతా ఫ్రెండ్స్ అధ్యక్షులు నారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక 15 మంది మేము సభ్యులుగా ఉండి స్నేహితులు, ముందు సభ్యుల కన్నా కూడా ఫ్రెండ్స్గా ఉంటూ ఏదన్నా వచ్చినప్పుడు మాకు తెలియజేస్తుంటే అందరం కలిసి సహాయం చేస్తూ ఈ 15 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వస్తున్నాము. కరోనా టైంలో కూడా నారాయణ గారి ఆధ్వర్యంలో చెప్పారు మురళి గారు, మేము అక్కడ భోజనాలని కానీ అందరి సహకారంతో చేసుకుంటూ వచ్చాము. ఇలా పిలవగానే సార్ మేము చిన్న కార్యక్రమం చేస్తున్నాం సార్, మీరు రావాలి అని మేము అడగగానే